అయితే ఇంకోటేంటంటే అమ్మ, గుడికెళ్ళిన తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత తీర్థం ఇస్తూ ఉంటారు. 3 సార్లు ఇస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా 3 సార్లే ఇవ్వాలి అని ఏమైనా ఉందా? దీని వెనుక అసలు ఉన్నది ఏంటమ్మా? దీని గురించి వివరించండి. తీర్థం అంటే అర్థం ఏమిటి అంటే ఐం ఆత్మతత్వాయ స్వాహ, క్లీం విద్యాతత్వాయ స్వాహ, సౌహ్ శివతత్వాయ స్వాహ అని. లేకపోతే మామూలుగా గుడిలోకి వెళ్ళినప్పుడు కేశవాయ స్వాహ, నారాయణాయ మాధవాయ. ఇవి ఎందుకు అంటున్నాము దానంటే, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, గుడికి వెళ్ళాము అంటే నిజానికి వెళ్ళినట్టే. మీరు వింటే కూడా ఇల్లు కంటే గుడి పదిలం అని అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఇంట్లో చాలా సమస్యలతో చుట్టుకున్న మానవుడు ఎప్పుడైతే గుడికి వెళ్ళాడో మనసుకి ఫస్ట్ శాంతి ఎందుకు వస్తుంది అని అంటే, నిజం దగ్గరికి వెళ్ళాం కాబట్టి. మనం అబద్ధంలో ఉన్నంతసేపు ఏం చేస్తూ ఉంటాం? ఏడిపే వస్తూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్పక్కర్లే. అమ్మ పొట్టలో ఉన్నంతసేపు మనం చాలా ఆనందంగా ఉంటాం. అమ్మ ఆనందంగా ఉన్నానని ఎలా చెప్తున్నారండి అని అంటారు. ఎలా చెప్తున్నారు అంటే, మనం తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ పొట్టలో పిల్ల తిరుగుతోంది, పిల్లాడు తిరుగుతూ ఉంటే ఏమండి తిరుగుతోంది అని చెప్పి తల్లి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈరోజు తన్నిందండి అని హ్యాపీ ఫీల్ అవుతుంది. అదే బయటకు వచ్చి అదే పిల్లాడో ఏదైనా మాట అంటే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందా? కొడితే హ్యాపీ ఫీల్ అవుతుందా? కానీ లోపల తన్నుతున్నారని ఎందుకు హ్యాపీ అవుతుంది అంటే, ఈ లోపల ఉన్న బిడ్డ కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తుంది కాబట్టి. అంటే నిజంలో ఉన్నంతసేపు మనం ఎలా ఉన్నాం? చాలా ఆనందంగా ఉన్నాం. అదే బయటకు వచ్చేసాం. బయటికి రాగానే ఫస్ట్ చేసే పని ఏమిటో చెప్పండి? ఏడవడమే. ఏడిస్తేనే కదా మనం, అంటే ఏడవకపోతే కొడతారు కూడా మీరు చూస్తే. అవునమ్మా. ఎందుకు అని అంటే, అబద్ధంలోకి రాగానే ఏడుపు వస్తుంది. అదేవిధంగా గుడి అంటే నిజం అన్నమాట. ఆ నిజంలోకి వెళ్ళగానే మనకి ఏమిటి వస్తుంది? ఆనందం వస్తుంది. ఇక్కడ ఈ తీర్థం తీసుకోవడంలో కూడా ఏంటి అంటే, ఆత్మతత్వాయ స్వాహ అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకోవడం ఫస్ట్ సారి తీసుకోవడం. నా ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడం. క్లీం విద్యాతత్వాయ స్వాహ, నేను ఎప్పుడైతే ఆత్మస్వరూపం అని తెలుసుకున్నానో, విద్య అంటే అర్థం ఏమిటి అంటే, అబద్ధాన్ని నిజాన్ని కలిపే కనెక్షను, ఆ లింక్. అబద్ధం ఏమిటి అంటే, నేను అన్నది అబద్ధం, దేవుడు అన్నది ఏమిటి? నిజం. అంటే ఈ అబద్ధాన్ని నా నిజంతో కలపడమే విద్య అంటే. ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏం చేస్తుంది? మనని మంచి మార్గంలో తీసుకెళ్తుంది. అది ఏ ఎడ్యుకేషన్ అయినా కూడా. అంటే ఆ విద్య ఏం చేస్తుంది అంటే, నిజాన్ని అబద్ధాన్ని కనెక్ట్ చేస్తుంది. నేను అన్న అబద్ధాన్ని నిజం వైపు తీసుకెళ్తోంది. అది విద్య అంటే. అందుకని సౌహ్ శివతత్వాయ స్వాహ, ఎప్పుడైతే ఆ కనెక్షన్ ఏర్పడిందో అప్పుడు శివ అంటే అర్థం నాకు అర్థం అవుతుంది. శివ అంటే ఏంటి? మంచి అని అర్థం. అంటే ఎప్పుడు మంచి ఎవరైతే చేస్తారో మనకి దాన్ని శివ అంటారు. ఆ శివ ఎప్పుడు మంచి. ఒకళ్ళు ఏదో మనకి రోజు వచ్చి మంచి చేసేస్తున్నారు అనుకోండి, కొన్ని రోజులు హ్యాపీగా అబ్బా వీళ్ళు ఏదో మంచిగా ఉన్నారు అని చెప్పి తీసుకోగలుగుతాం. కానీ కొన్ని రోజుల తర్వాత మనకి ఏమొస్తుంది? ఏమిటి ఎప్పుడు నేను ఎవరి దగ్గర నుంచో తీసుకోవడమేనా, నేనేమి ఇవ్వనా అని అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు మనం కూడా ఎలా మారుతాం? మంచి వైపు వెళ్తాం. అంటే ఆ శివుణ్ణి చూడగా చివరికి మనం కూడా ఎవరిలా మారాలి అంటే శివయ్యలా మారాలి. ఎందుకు అంటే రుద్రంలో చెప్తారు, ఆత్మభవుడే శివుడు. అందుకని చెప్పేసి 3 సార్లు తీసుకుంటున్నాం అనమాట. మన ఆత్మే శివస్వరూపం. అంటే చూడండి, ఫస్ట్ ఆత్మతో మొదలుపెట్టాం, నేను ఆత్మస్వరూపిణి అని. ఆ తర్వాత విద్య ద్వారా ఆ శివయ్యతో కలిసాం. తర్వాత నాలో ఉన్న ఆత్మే శివస్వరూపం అని తెలుసుకున్నాం. అదే ఈ మూడిటి యొక్క అంటే 3 సార్లు స్వీకరించడంలో, అంటే ఆత్మశుద్ధిని చేసుకుని మనం మన లోపల ఉన్న ఆత్మే శివుడు అని తెలుసుకోవడమే ఇక్కడున్న ఈ యొక్క 3 సార్లు స్వీకరించడంలో ఉంది. అంటే అక్కడ తీర్థం ఊరికే 3 సార్లు తీసుకోవడం ద్వారా మన ఆత్మని శుద్ధి చేసుకుంటున్నాం. కాబట్టి తీసుకోవాలి.